అందరికీ నమస్తే. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా ఇంట్రెస్టింగ్ పోస్టులు ఆమె ఫేస్‌బుక్‌లో కావచ్చు, ట్విట్టర్‌లో కావచ్చు పెడుతూ ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి చేసిండ్రు. ఏందంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్నది అన్న వ్యాఖ్యానాలు కాంగ్రెస్ నుండి, కాంగ్రెస్‌లో విలీనం కానున్నది అన్న వ్యాఖ్యానాలు బీజేపీ నుండి, ఇట్లా 2 జాతీయ పార్టీల రాష్ట్ర ముఖ్య నేతల ప్రకటనలు వచ్చిన దృష్ట్యా సమాధానం చెప్పాల్సిన సందర్భం బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి బాధ్యతగా కనబడుతున్నది. మిగతా నేతల విమర్శ, ప్రతివిమర్శలు ఎట్లా ఉన్నప్పటికీ కేసీఆర్ గారి జవాబు ఈ పై పరిణామాలకు తప్పక అవసరం. ఆ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి. ఇది విజయశాంతి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ అనమాట. అందుకే ఇప్పుడు దైనందిన రాజకీయాలలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ, అంటే బయటికి కనిపించినప్పటికీ పోస్టులు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా, అందరినీ ఆసక్తి కలిగించే విధంగా కొంత న్యూట్రల్ పర్సన్గా పెడుతున్నారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కూడా తప్పుపట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిణామాల మీద కూడా పోస్ట్ చేస్తున్నారు విజయశాంతి. అయితే ఇక్కడ మాత్రం కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేటీఆర్ సమాధానం కూడా కాదు, బాధ్యతగా ఆయన చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్లో కలుస్తారని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీతో కలుస్తారని చెప్తున్నారు. ఇట్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి దీని విషయం పైన కేసీఆర్ రెస్పాండ్ కావాలి. మిగతా వాళ్ళ విమర్శలు, ప్రతివిమర్శలు ఇవన్నీ ఏమున్నా కూడా కేసీఆర్ చెప్పేది ఫైనల్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ దీని మీద స్పందించాలని చెప్పి విజయశాంతి పోస్ట్ చేసిండ్రు. ఇక విజయశాంతి ఎందుకు చేసిండ్రంటే, విజయశాంతి గతంలో కేసీఆర్తో చాలా ఏమంటారు, చాలా క్లోజ్గా ఉన్నారు. విజయశాంతి కేసీఆర్ ఇద్దరే ఎంపీలు ఉన్నారు తెలంగాణ వచ్చినప్పుడు బీఆర్ఎస్కు. ఇవన్నీ బీఆర్ఎస్లో ఉండిపోయినారు విజయశాంతి. తర్వాత బీజేపీ పోయినరు, కాంగ్రెస్ పోయినరు, బీజేపీ పోయినరు, కాంగ్రెస్ పోయినరు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు, పెద్ద యాక్టివ్గా అయితే లేరు. బట్ పోస్టులు మాత్రం బాగానే పెడుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీల విలీనం పైన ఇప్పటికే హరీష్ రావు, తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా మాట్లాడినారు. కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పిండు ఇదంతా ఎవరో చేస్తున్న పని, ఇదంతా కుట్ర అని. ఈ మధ్య రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దీని వెనుక నిజంగానే కుట్ర ఉందన్న విషయం అందరికీ అర్థమైంది. సీఎంఏ అట్లా మాట్లాడిన తర్వాత ఆయననే ఈ పేపర్లో, టీవీలలో ఆయననే వార్తలు అనిపించింది ఇన్ని రోజులు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. బట్ కేసీఆర్ నిజంగానే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు కేసీఆర్ ఏదో సందర్భంలో. ఎందుకంటే కేసీఆర్ ప్రతిదానికి వెంటనే వచ్చి రెస్పాండ్ కాడు. బట్ వస్తాడు, వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతాడు. నేను చాలా ఏళ్ళ నుంచి కూడా అందరం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. బట్ కేసీఆర్ ఇచ్చే సమాధానమే ఫైనల్ అని విజయశాంతి గారు అయితే అభిప్రాయపడుతున్నారు. చూద్దాం కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు సమాధానం ఇస్తారు, దీనికి చూద్దాం. దీనిపైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అన్నీ నడుస్తున్నాయి. కేటీఆర్ కూడా ఒక వివరణ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు కేటీఆర్ అంటే, అసలు మోడీతో కమిట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చొచ్చిండు. నేను బీజేపీలోనే పుట్టినా, నేను చచ్చేది మళ్ళీ బీజేపీలోనే, కాబట్టి ఏ క్షణమైనా వచ్చి మీ పార్టీలో చేరుతా అని ఈయన కమిట్మెంట్ ఇచ్చినని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఈ కింది స్థాయిలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ స్థాయి కాదు 100%. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా ఒక స్థాయి, కేసీఆర్ది పై స్థాయి. కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు, కేసీఆర్ స్థాయి రాజకీయ నాయకుడు ఇంకా తెలంగాణలో ఎవరైతే లేరు, బహుశా ఎవరు ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్, హరీష్ రావు ఈ లెవెల్కి సరిపోతుంది. విజయశాంతి గారి ట్వీట్ ప్రకారం అదే అర్థమవుతుంది. కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు, కేసీఆర్ స్పందించాలి పైన, వీళ్ళ స్థాయిలో వీళ్ళు విమర్శలు చేసుకోవడం కాదని చెప్పి విజయశాంతి పెట్టిందంటే నెక్స్ట్ చూడాలి మరి కేసీఆర్ ఏ సందర్భంలో వస్తారు, ఏ సందర్భంలో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి వాళ్ళైతే అమెరికా నుంచి రాకముందే విలీనం అయిపోద్దని ప్రచారం చేసిండు. మరి కాలే కదా, రేవంత్ రెడ్డి అమెరికా వచ్చిండు, ఢిల్లీ పోయిండు, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు, ఏం కాలే. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఏదో మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. ఈ మైండ్ గేమ్లో ఏమవుతుందో తెలియదు. బట్ విజయశాంతి పెట్టిన ఒక పోస్ట్ ఇంట్రెస్ట్గా అనిపించింది. చూద్దాం కేసీఆర్ ఏం రెస్పాండ్ అవుతారో కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.